శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. అలాగే మీనరాశిలో రాహు, వృషభ రాశిలో కుజ గురులు, మరి కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో శుక్ర బుధులు, కన్యా రాశిలో కేతువు. సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుంటుంది. అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల. ముఖ్యంగా స్త్రీలకి, అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు 9వ తారీఖున రావడం, అది సంతానం లేని వారికి, ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది. ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. సో బుధుడు వక్రగమనం పొందడం వల్ల చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులు విద్యయందు ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు 16వ తారీఖున రావడం, అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు. కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా, అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు, వారి యొక్క సంతానం అవ్వచ్చు, వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకి శ్రేష్టమైనది. అలాగే రెమెడీస్ ఏమన్నా మనం చేసుకుంటే అది వివాహం కొరకు అవ్వచ్చు, ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు, ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవబోతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్రగమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది. అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని ఫలితాలు పొందాలని ఆశిస్తూ, వృషభ రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో రాశి అందే కుజ గురుల సంచారం జాతకుడు ఒక మంచి సంకల్ప బలాన్ని, అలాగే ఏదైనా సాధించగలం అనే శక్తిని రావడం జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారు నిరంతరం వారి యొక్క అభివృద్ధి కొరకు ఎప్పుడూ కష్టపడుతూ పోరాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ కుజుడు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం అవ్వచ్చు, ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో క్రమశిక్షణతో ఒక వ్యాయామాన్ని అవి చేయటం, నూతన వైద్య విధానం ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే వ్యక్తిగతంగా వృషభ రాశి వారు నిరంతరం ఏదన్నా సాధించాలనే ప్రయత్నంలో ఉండడం వల్ల దానికి కుజగ్రహం గురుగ్రహం రావడం వల్ల జాతకుడికి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఏదన్నా కొత్తగా ధన సంపాదించే కార్యక్రమాల కోసం ఆలోచిస్తూ తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు.
అదేవిధంగా దానికి కావాల్సినటువంటి వనరుల్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. అయితే ఏంటంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో చేరటం వల్ల గతంలో దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అది మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టి జాగ్రత్తగా ఏదైనా స్థిరాస్తితో భూమి కొనుక్కుంటే మంచిది తప్ప ఏదైనా స్పెక్యులేషను షేర్ మార్కెట్ వాటిలో కానీ లేదంటే ఇతరత్ర ఈజీ మనీ వాటిలో పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఆలోచించి ఏదన్నా ఒక మంచి దాంట్లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. గురువు కూడా రాశిలో ఉండడం వల్ల జాతకుడు ఆరోగ్యం కొరకు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ధనాధిపతిగా ఉన్నటువంటి పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 5వ తారీఖు నుంచి వక్రగమనంలోకి రావడం వల్ల ముఖ్యంగా జాతకుడికి ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని వేరే విధంగా మార్చడం కానీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే ధనాన్ని ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో కొంతవరకు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు చాలా స్థిరంగా ఉన్నటువంటి సంస్థల్లోనే ఇన్వెస్ట్ చేయాలి తప్ప దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరు ఏదైనా ఒక కాలేజీలోనో ఇంకొక కోర్సులోనో సీటు కోసం ప్రయత్నం చేసి ఉండి ఒకవేళ నిరాశ చెంది ఉంటే ఈ ఆగస్టు 5వ తారీఖు తర్వాత మీరు దానికోసం అంటే మీరు పోగొట్టుకున్నటువంటి కావలసినటువంటి సీటు కోసం ప్రయత్నం చేసినా కావలసినటువంటి కాలేజీలో చేరదామని ప్రయత్నం చేసినా కంపల్సరీగా ఈ సమయంలో జరిగే అవకాశం 100% ఉంటుంది. బుధగ్రహ వక్రగమనం ఈ వృషభ రాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుంచి అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లో అనుకూలత ఇస్తుంది. అలాగే కొంతవరకు మీ యొక్క టాలెంట్కి మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. ఇది విద్యార్థులకి ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా వరకు మంచి అభివృద్ధినిచ్చే కార్యక్రమంగా జరుగుతుంది. దానికి 3వ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు. మీలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే రాశి యందు కుజుడు, తృతీయంలో రవి. ఇది ఖచ్చితంగా పోటీ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే ఏదైనా వ్యాపారంలో పోటీ ఏర్పడుతుంటుంది. క్రీడా రంగంలో ఉంటారు వాళ్ళకి కానీ లేదంటే ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కంపల్సరీగా ఇంటర్వ్యూలో నెగ్గడం, ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గడం, వాళ్ళు అనుకున్నటువంటి గోల్ 100% రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో అనుకున్న కార్యక్రమం సాధించడంలో రవి మీకు 3వ స్థానంలో చాలా చక్కగా లాభసాటిగా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే మీ సహకారానికి మీకు అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ అలాగే మీ తండ్రి గారు సమానమైన వ్యక్తులు కానీ మీకు సహకరించి మీ అభివృద్ధికి 100% కారణమవుతూ ఉంటారు. ఫర్ ది సేమ్ టైం దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు వక్రించి ఉండడం వల్ల మరి రవికి శనికి అష్టమంలో షష్టాష్టకాలు ఈ రవికిను శుక్రుడికి రావడం వల్ల అనుకోకుండా జాతకుడికి ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు రావచ్చు. అదే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే కొన్ని అనుకోని చికాకులు ఇబ్బందులు రావడం కానీ సడన్గా ఏదైనా ట్రాన్స్ఫర్ కానీ సీటు మార్చడం కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా మీ మీద కొంత ఆరోపణలు వచ్చి ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆగస్టు 17వ తారీఖు వరకు పై అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదో కారణం వల్ల మీకు వృత్తిపరమైనటువంటి చికాకులు ఈ రాబోయే 15 రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. ఇతర వ్యవహారాల్లో కానీ ఇతరుల జోలికి వెళ్లకుండా మంచిది. రాహు లాభస్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీకు కావలసిన వాళ్ళే ఎవరైతే మీకు ఆత్మీయులుగా ఉంటారో ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీలో ఉన్నటువంటి బలహీనతలు మీరు చేయనటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే అవి ఇతరుల వద్ద ముందుగా మిత్రుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో ప్రస్తావించవద్దు. మీ యొక్క కష్ట నష్టాలని వాళ్ళతో చర్చించకుండా గోప్యంగా వ్యవహరించండి. మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి ఆగస్టు 2వ తారీఖున రాబోతుంది. ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకం చేయడం కుదిరితే కనీసం శివాలయం దర్శించి ఒక
11 ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం రాబోయే ఈ నెలంతా మళ్ళీ మాస శివరాత్రి వచ్చేంత వరకు కూడా మీకు ఈ మాస శివరాత్రిలో చేసుకునే పుణ్యం ఎల్లవేళ మిమ్మల్ని కాపాడుతుంటుంది. సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి ఒకటి చేసుకోవడం. సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆర్థిక పరంగా మనం ఏమీ చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది. శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే. తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ, లేదంటే మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు, టీషర్ట్ అన్నా పర్లేదు, లేదంటే పంచా కండువా, లేదంటే పైన ఈ పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోశాలలో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు కేజీంపావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక పావు కేజీ బెల్లం, ఈ కేజీంపావు శనగలు, అలాగే ఈ పసుపు రంగు అరటిపళ్ళు, దేశవాళీ అరటిపళ్ళు పసుపు రంగు ఉంటాయి కదా, అవి ఒక 3 తీసుకోండి. ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకులో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయులంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఉంటే ఆవు పెట్టండి, లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్టడం. అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావటం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే. మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం, శ్రావణం, ఇంకా అలా ప్రతి నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం 3 సార్లైనా చేయండి. ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుందన్నమాట. అంటే గురువారం, శనగలు, పసుపు రంగు వస్త్రాలు, శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.